హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే బీ ఫార్మసీకి సంబంధించి R22 అకాడమిక్ రెగ్యులేషన్స్. ఈ అకాడమిక్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మన ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి ఎన్ని క్రెడిట్స్ ఉండాలి, ఇంటర్నల్ మార్క్స్ ఎన్నిటికి ఉంటుంది, ఎక్స్టర్నల్ మార్క్స్కి ఎన్నిటికి ఉంటుంది, టోటల్గా బీ ఫార్మసీ డిగ్రీ అవార్డు కావాలి అంటే మనకు ఎన్ని క్రెడిట్స్ ఉండాలి, దీంట్లో అటెండెన్స్ క్రైటీరియా ఏంటి అనేది మనం దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే జేఎన్టీయూకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ అకాడమిక్స్ అని చెప్పేసి వెళ్ళి అకాడమిక్స్లో మనకు అకాడమిక్స్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, బీటెక్, బీబీఏ అని చెప్పేసి చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా రెగ్యులేషన్ అంటే ఏంటి? ఈ రెగ్యులేషన్ అంటే ఏంటంటే మనం ఏ కోర్సులో అయితే చేరుతున్నాం అంటే ఇప్పుడు బీ ఫార్మసీలో చేరుతున్నాం కాబట్టి ఈ బీ ఫార్మసీ అవార్డ్ అంటే ఒక డిగ్రీ అనేది అవార్డ్ చేయాలంటే జేఎన్టీయూ ఎలాంటి కండిషన్స్ పెట్టింది, ఆ కండిషన్స్ ప్రకారంగా మనం సాటిస్ఫై అయితేనే మనకు జేఎన్టీయూ వాళ్ళు ఆ డిగ్రీ అనేది అవార్డ్ చేస్తారు. కాబట్టి అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే యూనివర్సిటీకి ఉన్న ఒక స్టూడెంట్కి ఉన్నటువంటి అగ్రిమెంట్ ఫామ్. మరి ఈ అగ్రిమెంట్ ఫామ్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది ఈ అకాడమిక్ రెగ్యులేషన్స్. ఈ అకాడమిక్ రెగ్యులేషన్స్లో టోటల్గా మనకు బీ ఫార్మసీ 4 ఇయర్స్ కోర్సు, 4 ఇయర్స్ అంటే 8 సెమిస్టర్కి 1-1, 1-2, 2-1, 2-2, 3-1, 3-2, 4-1, 4-2 ఈ విధంగా టోటల్గా 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఈ 8 సెమిస్టర్స్ సంబంధించి ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని చెప్పేసి. సో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటే మనకు నచ్చిన సబ్జెక్ట్స్ అంటే ఈ సెమిస్టర్లో ఈ సబ్జెక్టులు చూజ్ చేసుకోవాలి, ఈ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాలనే ఒక అవకాశం ఇచ్చిందనమాట. సో అలాంటి అవకాశం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాకల్టీని బేస్ చేసుకొని కొన్ని సబ్జెక్టులే వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్లో ఈ సబ్జెక్ట్ చదవాలి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ సబ్జెక్టులే చదవాలి అని చెప్పేసి ఆ విధంగా డిసైడ్ చేస్తారు. కాకపోతే మనకు చాయిస్ బేస్డ్ అంటే మీకు ఆ అకాడమిక్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఒక 12 సబ్జెక్ట్స్ ఉంటే ఆ 12 సబ్జెక్టులకి వెళ్ళి ఒక 8 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవడము, దాంట్లో కొన్ని సబ్జెక్టులు ఫిక్స్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో అది చాయిస్ బేస్డ్ కిందికి వస్తుంది. సో కొన్ని సబ్జెక్ట్స్ మనం చాయిస్ బేస్డ్గా చేసుకోవచ్చు. ఇది టోటల్గా మనకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో స్టూడెంట్ కంపల్సరిగా మనకు 4 అకాడమిక్ ఇయర్స్ లేదంటే 8 సెమిస్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ టోటల్గా 16 సెమిస్టర్స్ అంటే టోటల్గా 4 ఇయర్స్ డిగ్రీ కాబట్టి సో వితిన్ 8 ఇయర్స్ లోపే మీరు కంప్లీట్ చేసుకోవాలి. అంటే D10 అయిపోయి ఫస్ట్ ఇయర్లో D10 అయిపోయి సెకండ్ ఇయర్లో D10 అయిపోయి ఈ విధంగా ఈ 4 ఇయర్స్కి సంబంధించిన డిగ్రీని సో 8 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. 8 ఇయర్స్ దాటిందంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ బీ ఫార్మసీ అనమాట. సో టోటల్గా మనకు 4 ఇయర్స్ డిగ్రీ కాబట్టి సో ఒకవేళ కొన్ని కారణాల చేత మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు 4 ఇయర్స్ కంప్లీట్ కావాలంది, 5th ఇయర్ 5 ఇయర్స్లో 6 ఇయర్స్లో ఆ విధంగా వితిన్ 7-8 ఇయర్స్లో ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా కాదు అని చెప్పేసి మీరు 8 ఇయర్స్ దాటితే కనుక మీ బీ ఫార్మసీ అనేది సో మీకు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే 8 ఇయర్స్ లేదు అని అంటే 16 సెమిస్టర్స్. సో టోటల్గా స్టూడెంట్ ఎన్ని క్రెడిట్స్ రావాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా 209 క్రెడిట్స్. 209 క్రెడిట్స్ అంటే ఏంటంటే మనం ఈ అకాడమిక్ ఇయర్లో కొన్ని సబ్జెక్టులు పాస్ అయిపోతే కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఆ విధంగా మనకు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ 1 అంటే 1-1, 1-2, 2-1, 2-2 ఈ విధంగా మనం పాస్ అయిపోయిన కొద్దీ ఒక్కొక్క సబ్జెక్ట్కి 3-4 క్రెడిట్స్ ఉంటాయి. ఆ విధంగా టోటల్ ఎంటైర్ ఈ 4 ఇయర్స్లో మీరు పాస్ అయిన సబ్జెక్టులు అన్ని క్రెడిట్స్ 209 ఉంటాయి. ఈ 209 క్రెడిట్స్ వస్తేనే మీకు ఈ బీ ఫార్మసీ డిగ్రీ అనేది అవార్డు అవుతుంది. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేదు, మొత్తం అన్నీ పాస్ కావాల్సిందే. సో దానికి సంబంధించి అదేవిధంగా సిజిపిఏ గ్రేటర్ దాన్ 6 అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇది కంప్లీట్ చేసుకుంటేనే మీకు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండ్ అవార్డ్ ఆఫ్ బీ ఫార్మసీ డిగ్రీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ 2 క్రైటీరియాస్, ఒకటి వచ్చేసి 209 క్రెడిట్స్ అంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోతూ సిజిపిఏ గ్రేటర్ దాన్ 6 ఉంటేనే మీకు బీ ఫార్మసీ డిగ్రీ అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో టోటల్గా ఒక సెమిస్టర్లో మనకు 100 వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది. సో 100 వర్కింగ్ డేస్కి ఒక సెమిస్టర్ టోటల్గా 23 వీక్స్ అయితే వస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేసి
చేస్తారు. క్రెడిట్ స్కోర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీ సిలబస్ బుక్లో కూడా ఉంటుంది. ఒకసారి దీంట్లో మనకు బిఎస్ అంటే ప్రతి సెమిస్టర్లో కూడా మీకు బేసిక్ సైన్స్, ఫార్మసిటికల్ సైన్సెస్, హ్యుమానిటీ సైన్సెస్ అండ్ ప్రొఫెషనల్ కోరు, ఓపెన్ ఎలెక్టివ్స్, ప్రాజెక్ట్ వర్క్, సెమినార్స్ ఈ విధంగా మనకు ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో బేసిక్ సైన్స్, పిఎస్, హెచ్ఎస్ అండ్ పీసీ ఈ పైన 4 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా చదువుకోవాల్సిందే. ఓపెన్ ఎలెక్టివ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్లోకి వెళ్ళి మనం కొన్ని సబ్జెక్టులు చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మీకు 2 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కోర్స్ రిజిస్ట్రేషన్ అంటే మనం ఏమేమి కోర్సెస్ అంటే ఏమేమి సబ్జెక్టులు చదవబోతున్నాం అనేది ఈ కోర్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఓపెన్ ఎలెక్టివ్స్ ఓఈ 1 అంటే ఇన్ థర్డ్ ఇయర్స్ ఫస్ట్ అంటే 3-1 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 3-1, 3-2, 4-1, 4-2 టోటల్గా 4 ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి. ఈ ఓపెన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏంటంటే మీ సిలబస్ బుక్లో ఉంటుంది. దాని ప్రకారంగా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ అటెండెన్స్కి వచ్చేసి అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్. అంటే బీటెక్కి బీ ఫార్మసీకి చాలా డిఫరెన్స్ ఉంది. మనకి ఇక్కడ బీటెక్ వచ్చేసి 75 అంటున్నారు, కానీ బీ ఫార్మసీకి వచ్చేస్తే ఖచ్చితంగా 80% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీకు 80% లేకపోతే ఒక 70% కనుక ఉంటే సో అది మనకు స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఎన్సీసీ ఇలాంటి మెడికల్ గ్రౌండ్స్ కింద 70% ఉన్న సరిపోతుంది. సో అదే దాని మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా 80% ఉండాలి. 80% లేకపోతే మీరు ఆ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ అయితే రాయలేరు. అదేవిధంగా రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి లింక్ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది. కంపల్సరిగా మీరు 70% అనేది కొన్ని కేసెస్కే యూజ్ అవుతుంది, కానీ మిగతా అన్ని కేసెస్లో ఇది యూజ్ కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా 80% అటెండెన్స్ అనేది మ్యాండేటరీగా మీరు మెయింటైన్ చేయాలి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే బీ ఫార్మసీలో జాయిన్ అయ్యారో మీరందరూ కూడా ఫస్ట్ సెమిస్టర్ ఆన్వర్స్ హౌ టు మెయింటైన్ 80% ఆఫ్ అటెండెన్స్. కాబట్టి అది ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ అగ్రిగేటర్ షెల్ బీ అంటే ఒకవేళ 70 నుంచి 80 మధ్య ఉంటే కండోనేషన్ అంటే కొంత అటెండెన్స్ ఫైన్ వేసి మిమ్మల్ని ప్రమోట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ 70% బిలో ఉంటే మటుగా డైరెక్ట్గా డీటెయిన్. ఈ విషయాన్ని మనకు ఇట్లా బోల్డ్ లెటర్స్తో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 80% అటెండెన్స్ని మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటాయని చెప్పేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో టోటల్గా మనకు ఇక్కడ వచ్చేసి టోటల్గా ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. ఈ 100 మార్క్స్ 25 మార్క్స్ అలాటెడ్ ఫర్ కంటిన్యూస్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ అండ్ 75 మార్క్స్ ఫర్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్. అంటే 75 మార్క్స్కి ఎండ్ ఎగ్జామ్ ఉంటుంది, 25 మార్క్స్కి ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే సిస్టమ్ ఉందో అదే విధంగా ఇప్పుడు సిస్టమ్ ఉంది. కానీ బీటెక్లో డిఫరెంట్గా ఉంటుంది, కానీ బీ ఫార్మసీలో 25 + 75. సో దీంట్లో మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ 20 మార్క్స్కి ఉంటుంది. ఒక 10 మార్క్స్ మనకు క్విజ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. మిగతా 10 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. దాని తర్వాత ఒక 5 మార్క్స్ అసైన్మెంట్ ఉంటుంది. సో ఇదంతా కూడా లాస్ట్ అంటే మీ సీనియర్స్కి ఏ విధంగా అయితే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ ఉంటుంది. నెక్స్ట్ 75 అయితే అది ఎండ్ ఎగ్జామ్స్కైనా ఉంటుంది. సో ఎండ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రూల్ రెగ్యులేషన్స్ మళ్ళీ నేను క్లియర్గా ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. దీంట్లో ప్రమోషన్ ఏంటి అంటే ప్రమోషన్ అంటే మన ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ సెమిస్టర్ నుంచి అంటే 1-1 నుంచి వెళ్ళి 1-2కి వెళ్ళడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అంటే 1-1 మొత్తం ఫెయిల్ అయిపోయినా 1-2కి వెళ్ళొచ్చు. సో 1-1లో సగం సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా 1-2కి వెళ్ళొచ్చు. కానీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ స్టడీ సెకండ్ ఇయర్ యూ మస్ట్ పాస్ ఆల్ ది సబ్జెక్ట్స్ కోర్సెస్ అప్ టు 1-2 semester all relevant regulations and supplementary examination whether the student take those examinations or not. సో మీరు 1-2 వరకు 1-2 అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న అన్ని సబ్జెక్టులు క్లియర్ కావాల్సిందే. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి మూవ్ కావడానికి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి అంటే మీరు 1-1, 1-2, 2-1, 2-2 1-1, 1-2, 2-1, 2-2 వరకు వాళ్ళు అడిగేది కేవలం మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఆల్ రిలవెంట్ రెగ్యులేషన్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కలుపుకొని మీరు మస్ట్ హౌ టు పాస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు పాస్ కావాల్సిందే. అదేవిధంగా థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి అదేవిధంగా థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళాలంటే యూ మస్ట్ పాస్ ఆల్ సబ్జెక్ట్ అప్ టు 2-2.
అప్ టు 2 వరకు ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటేనే మీరు 4th ఇయర్కి వెళ్తారు. అప్ టు 2 వరకు మీ ఫస్ట్ ఇయర్ అంతా క్లియర్ చేస్తేనే 3rd ఇయర్కి వెళ్తారు. కాబట్టి ఈ 2 రూల్స్ చాలా జాగ్రత్త. సో మొత్తం మీద మీకు చెప్పేది ఏంటంటే మనకు 1-1, 1-2, 2-1, 2-2 వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం క్లియర్గా చదువుకుంటూ వెళ్ళొచ్చు. కానీ 3rd ఇయర్కి మూవ్ కావాలంటే కంపల్సరీగా మీరు ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు 1-2లో 1-1లో ఉన్న అన్ని సబ్జెక్టులు 1-2లో ఉన్న అన్ని సబ్జెక్టులు పాస్ కావాల్సిందే. అదేవిధంగా 4th ఇయర్కి వెళ్ళాలంటే 2-1, 2-2 వరకు ఉన్న అన్ని సబ్జెక్టులు పాస్ కావాలని చెప్పేసి ఈ విధంగా రూల్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో టోటల్గా 209 క్రెడిట్స్ అయితే రావాల్సింది. సో 209 క్రెడిట్స్ వస్తేనే మీకు బీ ఫార్మసీ డిగ్రీ అనేది అవార్డు అవుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. సో దీంట్లో మనకు ఎవాల్యుయేషన్ ఏ విధంగా ఉంటుందంటే లాస్ట్ మీ సీనియర్స్కి ఏ విధంగా అయితే ఎవాల్యుయేషన్ అవుతుందో సేమ్ అదే ప్యాటర్న్ అదే విధంగా ఉంటుంది. దాంట్లో పెద్ద మార్పులు ఏం చేయలేదు. కానీ బీటెక్లో అయితే చాలా మార్పులు చేర్పులు అయితే జరిగినాయి. సో ఇవి మొత్తం మీద అయితే మనకు బీ ఫార్మసీకి సంబంధించినటువంటి అప్డేట్. సో దీనిపైన ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే ఏమైనా సందేహాలు కనుక ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే ఆ కమెంట్స్ బేస్ చేసుకొని ఈ రెగ్యులేషన్లో ఉన్నటువంటి మరిన్ని వివరాలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మిడ్ ఎగ్జామ్స్ ఏంటిది, మిడ్ ఎగ్జామ్స్ ఇంపార్టెన్స్ ఏంటిది, ఎండ్ ఎగ్జామ్స్ ఏంటిది అనేది మీకు కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మిడ్ ఎగ్జామినేషన్స్, మిడ్ ఎగ్జామ్స్కును ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి ఏ విధంగా లింక్ ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే అదేవిధంగా రాబోయే వీడియో కోసం మీరు ఒక చిన్న కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. కాబట్టి సో మీరు ఎలాంటి ఇన్పుట్స్ అయితే ఇస్తున్నారో ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకొని మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నన్ను నచ్చితే ఒక చిన్న కామెంట్ అదేవిధంగా ఒక చిన్న లైక్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.